బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. ఇది ఒక మాక్యుమెంటరీ వెబ్ సిరీస్. ఇది ఒక డిఫరెంట్ జాన్రా, డాక్యుమెంటరీ స్టైల్లో ఉండే ఒక క్రైమ్ డ్రామా అన్నమాట. ఇట్స్ అ గుడ్ వన్ అండి, నాకైతే నచ్చింది. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయని చెప్తాను. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ మ్యాటర్కి వస్తే, యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ స్టోరీ 2020లో నాగ్పూర్లో జరిగిన ఒక ఫిక్షనల్ క్రైమ్ పైన బేస్ అయి ఉంటుంది. ఆ క్రైమ్ ఏంటి, ఎలా జరిగింది, ఆ క్రైమ్ జరిగాక ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రొసీడ్ అయింది, ఇలాంటివన్నీ మనం ఈ వెబ్ సిరీస్లో చూస్తాం. ప్రెజెంటేషన్ వాజ్ సూపర్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. నాకైతే చాలాసేపు నేను ఒక రియల్ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆ ఇంటర్వ్యూస్ కానీ, ఆ రియల్ ఫుటేజ్ కానీ ఎక్సలెంట్ వర్క్ అసలు. అలానే నరేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా అనిపించింది నాకు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే చాలా సాలిడ్గా ఉంటాయి. ఆ తర్వాత ఎపిసోడ్స్ మరీ సాలిడ్గా లేకపోయినా మంచి ఎంగేజింగ్గా అనిపించాయి నాకు. అయితే మధ్యలో కొంచెం ల్యాగ్ అవుతున్నట్టు అనిపించవచ్చు, బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డిఫరెంట్ లేయర్స్ రివీల్ అవుతుంటాయి. సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక మంచి ట్విస్ట్ ఆర్ టర్న్ ఉంటుంది. కొన్ని నేను ఎక్స్పెక్ట్ చేసినవి అయితే, కొన్ని మాత్రం అన్ఎక్స్పెక్టెడే. ఫస్ట్ మనకి ఒక క్యారెక్టర్ ఇంటర్వ్యూ త్రూ ఆ క్రైమ్ వెనుక ఉన్న ఒక పర్స్పెక్టివ్ని చూపిస్తారు. సరే ఇది ఇలానే జరిగి ఉంటుందిలే అని మనం ఒక కన్క్లూజన్కి వచ్చేలోపు ఇంకో క్యారెక్టర్ ఇంటర్వ్యూ త్రూ ఇంకో పర్స్పెక్టివ్ని చూపిస్తారు. మళ్ళా ప్రీవియస్ పర్స్పెక్టివ్స్లో కొన్ని పాయింట్స్ని కాంట్రడిక్ట్ చేసేలా ఇంకో క్యారెక్టర్ ఇంటర్వ్యూని చూపిస్తారు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది, కానీ ఎవరు చెప్పింది కంప్లీట్లీ నమ్మాలో నాకైతే అర్థం కాలేదు. అయితే ఈ వెబ్ సిరీస్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సిస్టంలో ఉండే డార్క్ సైడ్ని, మీడియాలో ఉండే డార్క్ సైడ్ని చూపించడానికి ట్రై చేశారు. మ్యూజిక్ వాజ్ గుడ్. యాక్చువల్లీ ఇంట్రో సాంగ్ నాకైతే బాగా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ అందరివి సూపర్గా ఉన్నాయి. సో అదండి సంగతి. నాకైతే ఇట్స్ ఎ వెల్ మేడ్ క్రైమ్ డ్రామా అనిపించింది. ఇలాంటి ఒక జానరాని చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. ట్రూ క్రైమ్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళకి ఇది మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ 35 to 50 minutes మధ్యలోనే ఉంటుంది. ఇది సోనీ లీవ్లో హిందీలో అయితే అవైలబుల్గా ఉంది. మరి తెలుగులో రిలీజ్ చేశారని అనుకుంటున్నా. మనకి ఎర్లీ యాక్సెస్ ఇవ్వడంతో ముందే చూసేసాం. కొన్ని కిస్ సీన్స్ అండ్ కొంచెం రొమాన్స్ అండ్ కొంచెం వైలెన్స్ అయితే ఉంటుంది. అవి ఓకే అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.